నమస్కారం అండి. ఇప్పుడు వారాహి నవరాత్రులు జూలై 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదండి. అంతకు ముందుకే అంటే ఒక 2-3 మంత్స్ ముందర నేను చిన్న వారాహి ఫోటో తెచ్చుకున్నాను. ఆ తర్వాత మా అమ్మాయి వారాహి విగ్రహాన్ని నాకు మదర్స్ డేకి ఇచ్చిందనమాట గిఫ్ట్గా. నాకు 2 days బ్యాక్ అంటే నవమి రోజు వారాహి ఫోటో వచ్చిందనమాట. మా అపార్ట్మెంట్లో కారు క్లీన్ చేస్తారు కదా, అతను తెచ్చిచ్చారనమాట. అసలు నేను చాలా స్టన్ అయిపోయానమాట. నాకు నోట్లో మాటలు రాలేదు. అమ్మ వచ్చి ఒక ఫోటో తెచ్చినాను తీసుకోండి అని చెప్పినారనమాట. వారాహి అమ్మవారిది అని. వెంటనే దానిపైన ర్యాప్ చేసిన పేపర్ తీసేసి నేను చూసేసి అస్సలు నాకు నోట్లో మాటలు రాలేదు. అమ్మ మా ఇంటికి అలా సర్ప్రైజ్గా వచ్చిందని. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు అన్నమాట. వారాహి అమ్మవారిని ప్రార్థించటం వల్ల భూ సంబంధించిన తగాదాలు ఏమన్నా ఉంటే అంటే ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటే అవి తొలగిపోతాయి. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వారాహి దేవిని ప్రార్థించడం వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. మంచి డాక్టర్, సరైన డాక్టర్ మనకు లభించి మనకి సరైన ట్రీట్మెంట్ కూడా లభిస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నమాట. ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వారాహి అమ్మవారు మనకి తీరుస్తుంది. వారాహి అమ్మవారికి మనము ధూపము, దీపము, పండు, అమ్మవారికి పొమగ్రనేట్ దానిమ్మ పండ్లు చాలా ఇష్టం అన్నమాట. స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు అంటారు కదా, అవి కూడా అమ్మవారికి చాలా ఇష్టము. ముందు మా గురువు అయితే నాకు ఆలుగడ్డలు కూడా పెట్టమని చెప్పారనమాట. అంటే భూమి లోపల పండేటివి అన్నమాట. అలాగే ఫార్మర్స్ ఉంటారు కదా, రైతులు, వాళ్ళు తమ పొలాల్లో మంచిగా పంటలు పండడానికి అమ్మవారిని పూజించాలి. వాళ్ళ పొలంలో ఒక చిన్న ఫోటో పెట్టి అమ్మకి దీపము, అగరబత్తి, ఏదైనా పండు, దానిమ్మ పండు అలాంటివి పెట్టి అమ్మవారిని డైలీ పూజ చేస్తే పూలు పెట్టి వాళ్ళ పంట పొలాలని అమ్మవారు రక్షిస్తుందన్నమాట. ప్రతిరోజు వీలైతే అష్టోత్తరాన్నైనా చదవండి. వారాహి కవచము, అష్టోత్తరము, స్తోత్రము లాంటివి మీరు డైలీ చదవచ్చు అన్నమాట. జై మా జై